హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు తీసుకొచ్చిన వీడియోలో కొన్ని దరిద్రపు వంటకాలని చూడబోతున్నాం. మీరైతే వీళ్ళు చేసిన వంటల్ని తిన్నారంటే మీ కడుపులో ఉన్న పేగులు దెబ్బకి దేవుడా అంటాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండే ఇలాంటి ఇంకెన్నో ఫన్నీ వీడియోస్ అయితే ఈ రోజు చూసేయండి. మామూలుగా అయితే ఇడ్లీలను చట్నీలలో పెట్టుకొని తింటాం గానీ ఏడి బఫేలో మైండ్ కి తట్టిన పనికి మాలిన ఐడియాతో ఇడ్లీలను ఏకంగా నూనెలో వేసి వేయించేసి శనగపిండిలో ముంచి రోతగా రోడ్ సైడ్ బజ్జీలనే చేసేస్తాడు. ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఇట్లాంటి రోత బజ్జీలని తిన్నారా? నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు నా లవ్వడ. మంచి ఆకలి మీద ఉన్న మనోడు పెంక మీద మంచిగా ఆమ్లెట్ అయితే వేస్తాడు గాని ఆకలిని మర్చిపోయి ఫోన్ లోనే సంసారం పెట్టేస్తాడు. ఇంకా ఆమ్లెట్ కాస్త మాడిపోయి మసిబొగ్గు అవుతుంది. గూగుల్ మ్యాప్స్ ని నమ్ముకొని వచ్చిన మనోడి పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో. పాపం ఈ క్యాటరింగ్ అన్నకి స్వీట్లు చూడంగానే నాలుక లాగినట్టుంది. అటు ఇటు చూసి నిమ్మలంగా కింది కొంగి స్వీట్లనైతే నోట్లో వేసుకొని మంచిగా తినేస్తాడు. హే, జరగండి జరగండి, వందే భారత్ ట్రైన్ రోడ్డు మీదకి వచ్చేసింది. ఓసిని సడన్లీ చూసి ట్రైన్ అనుకున్నాంగా. మంచి ఆకలి మీద ఉన్న ఈ పోరీలు రెస్టారెంట్ కి వచ్చి బిర్గా తిన్నాక చూడండి మందు షాపులో మూలకు కనిపించని నల్లోని చూడండి. షాపోడు మందు అమ్ముకునే పనిలో ఉంటే ఆడు నిమ్మలంగా వచ్చి కోట్ర సీసానైతే సైలెంట్ గా కొట్టేసిండు. చీకట్లో కనిపించలేదు గాని ఆడు చేసిన పని అయితే షాపుని కనిపిస్తే ఇంకా అని పని గోవిందా. ఫ్రెండ్స్, వీడు చేసిన తమాషాని చూసేయండి. మంచిగా చెట్టు కాసిన కాయల్ని తినుకుంటూ తీయగున్నట్టే ఫీల్ అవుతుంటే పక్కనున్నాడు మంచిగానే ఉండొచ్చని ఒకటి కొరికి చూస్తాడు గాని ఆహా, మేమెన్నో ఆటలని ఆడాం గాని ఇలాంటి ఫుడ్ కాన్సెప్ట్ గేమ్ ని ఎప్పుడు ఆడలేదు గురు. ఎవడు చేసే పని ఆడికే ముద్దన్నట్టు ఏ మేస్త్రి పని చేసే మనోడు చూడండి భారత్ లో బేర్ ఫిక్కర్ చెక్క ముక్కనే పట్టుకొని గోడకి ప్లాస్టింగ్ చేస్తున్నట్టే ఫీల్ అవుతూ మంచిగా డాన్స్ చేసేస్తుండు. మనం ఫుల్ బాటిల్ మందునైనా సరే లేపకుండా తాగే మునగాలని చూసాం గాని ఇట్లాంటి ఖతర్నాక్ మునగాల్ని అస్సలు చూసిండం చూడండి. ఇంతకీ మనోడు తాగేది మందో బీరో కాదు, 1 లీటర్ తేనెనే డబ్బాలో పోసుకొని దింపకుండా గట్టగట్ట గుంజేస్తుండు. మనోడు గుంజే గుంజుడికి పక్కనున్నోళ్ళే పారేశాన్ అవుతులు చూడుర్రి. అది మూత మూసినదరా బాగా బల్బు మీద ఈ పోరి వండుతున్న చేపల కూరలోనే కాళ్ళు కడిగేస్తుంది. ఇంకా ఇంకోసారి చేపల కూర తినాలంటేనే రోత పుట్టేలా కర్రీనైతే నాశనం పట్టించేసింది. ఫ్రెండ్స్, దీని బల్బు చేష్టలకైతే ఏం చేయాలనో మీరే చెప్పండి. వీళ్ళంతా మారరా. టామీగాడు మంచిగా మనోడికైతే స్నానం అయితే చేపిచ్చేస్తుండు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తున్న టైంలో ఏ అక్కకైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా ఆనందం పట్టలేని మన ఆత్రం బాబు లిక్విడ్ ని లిక్కర్ లెక్కనే తాగేస్తాడు. ఇంకోసారి పాప్కార్న్ తినాలంటేనే రోత పుట్టేలా ఈ పోరి ప్లాస్టిక్ కవర్ ని అందులోనే ఉంచేసి స్టవ్ ఆన్ చేసి తెగ కలిపేస్తుంటది.
జర ఆ ప్లాస్టిక్ ముక్కని తీసేసి కలపరా రక్క. ఇంకా వీడైతే దిక్కుమాలిన ఐడియాలతో జనాల ప్రాణాలతోనే ఆడుకుంటుండు. పెళ్ళాన్ని బాత్రూమ్ పాలు చేద్దాం అనుకున్నాడో ఏమో గాని మ్యాగీలో బూస్ట్ వేసేస్తాడు. ఇంకా స్పైసీగా ఉండడం కోసమని నవరత్నాయల్ని వేసేస్తాడు. ఘాటు తగలడం కోసం జండు బాబుని వేసి ఆఖర్లో ఇంత హార్లిక్స్ వేసి తీసుకొచ్చి పెళ్ళానికి తినమని ఇస్తాడు. పాపం అక్క పరిస్థితి. రూపం మీద ఉన్న ఈ పిల్లి బుజ్జిమెండ చెంబులోనే తలకాయ పెట్టి పాలని మంచిగా తాగేస్తుంటది. అది కనిపెట్టిన మనోడు నెమ్మలంగొచ్చి ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఇది గమనించారా? మన 2 చేతులు జాపితే వచ్చే సైజు మన ఎత్తుకు కరెక్ట్ ఉంటదంట. ఇక ఈ మేడం మంచి ఐడియాతో ఒక్కొక్క పోరగాలను పిలిచి వాళ్ళ హైట్ ని నేరుగా బోర్డు మీదనే చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఐడియా నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. జనాల ముందు షో చేయడానికి చాయుడు చాయ్ని వెనకాలకి ముందుకు తిప్పుతూ లోటల చాయ్ని పోసేస్తుంటాడు. కాలుతున్న చాయ్ మీద పడుతున్నా కూడా వాడి ఎక్స్పెరిమెంట్ అయితే అస్సలు ఆప్తనే లేడు. దిమాగ్ తోడా ఉన్నాయి. పోరి గంగలో స్నానం చేయకుండా తన హస్బెండ్ ని కూడా ఫ్రీగా ఫోన్ లోంచే గంగలో ముంచేస్తుంటది. టెక్నాలజీని ఉపయోగించి తోక్తురుం ఖాన్ పెద్ద డ్రోన్ హెలికాప్టర్ ని తయారు చేసుకొని పోతూనే ఉంటాడు. పేచి లెక్క ఆలోచించిన ఈ పోచి ఫుడ్ ని అచ్చం కడాయి కలర్ లాగా మాడగొట్టేసింది. చింటూ బాయ్ గాడి బాధ తట్టుకోలేక మనోడు పబ్ లో లైవ్ గా డాన్స్ వేస్తున్న పోరిలని వీడియో కాల్ లో చూపించేస్తున్నాడు. రే పైనుందిరా. సమయానికి తెర దొరకకపోవడంతో మనోళ్ళు ఆవు తెల్లగుందని ఆవుకే షో వేసి చూస్తున్నారు. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. పాపం సేమియా చేయి తిందామంటే వంటరాని తింగరపోరి సేమియాని అక్కడకు రాకుండా బొగ్గు చేసేసింది. ఉన్న చోట చక్కగా ఉండకుంటే గిట్లనే జరుగుద్ది చూడండి. తర్వాత బొమ్మ దద్దర్లు పద్దే. కత్తి లెక్కున్న పోరిని చూడంగానే మన షేర్ మామకి నోరు షేక్ అయినట్టుంది. పోరిని జాంపండు అనుకున్నాడో ఏమో గాని వాళ్ళని బత్తాయి పండ్ల లెక్క కొరికేస్తుంటాడు. ఇది అసలైన సేఫ్టీ కుకింగ్ స్టైల్. పిచ్చోలైపోయారు మా టీం అంతా. మన బోండా బాబు పెద్ద ప్లాన్ వేసి పెన్సిల్ ఫైర్ మ్యాజిక్ నే చేద్దాం అనుకుంటాడు గాని అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటూ. ఈ తీటోడు ట్రైన్ లో చక్కగా కూర్చోకుండా చూడండి. అబ్బా మంచిగా వేడి వేడి మీద ఉన్న ఈ తింగర పోరీలు చల్లబడదాం అనుకొని చెరువు గట్టుకొచ్చి మంచిగా మందేస్తున్నారు. Oh, ginataang sabaw, mainit na mainit pa. ఈ పాప చేసిన కామెడీని చూసేయండి గురు. దానిమ్మ అని వాళ్ళ అమ్మ అంటుంటే రెస్టారెంట్ కి వచ్చిన మనోడితో సార్ ఆర్డర్ ఏం కావాలంటే నేను తింటుండో తీసుకురండి. ఓ సిని
రే ఆడు తీసుకురమ్మంది పక్కోడు తింటున్నది కాదు, సేమ్ ఐటమ్ నే తీసుకురమ్మని మైండ్ ని మంచం కింద పెట్టొచ్చినావా ఏంది? డిప్రెషన్. పోరగాడు ఎక్కడ తప్పిపోతాడో ఏమో అని ఈ బామ్మ వాడి మెడకైతే టవల్ని కట్టేసి గొర్రెని గుంజుకపోయినట్టే గొర్ర గుంజుకపోతుంది. ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే ఈ తమాషా వీడియోని చూసి బాగా నవ్వుకోండి. ఎంతో బరువుగా ఉన్న ఈ డ్రమ్మునైతే తీయనికి వీళ్ళిద్దరు తెగ కష్టపడుతున్నారనుకున్నాం గాని చూసేటోళ్ళనే ఎర్రలని చేసేస్తారని అస్సలు అనుకోలేదు. అది నిజంగానే బాగా బరువు ఉందేమో అని అనుకున్నాంగా. ఫ్రెండ్స్, వీడియోనైతే చివరి దాకా చూసారంటే వీడియో మిమ్మల్ని బాగానే ఎంటర్టైన్ చేసిందని అనుకుంటున్నా. అలాగే దీనికి స్వీక్వెల్ ఇంకో పార్ట్ కావాలంటే ఎస్ అని కామెంట్ చేయండి.